ఈనాడు ఒకనాడు వైష్ణవ సంప్రదాయానికి, హైందవ సంప్రదాయానికి ఆధారమైనటువంటి గోవా ఈనాడు క్రిస్టియానిటీకి, లేదా కేరళ ఈనాడు క్రిస్టియానిటీకి, లేదా ఇంకొక ప్రాంతం అదొక ముస్లిం మతానికి, ఇలా మనం మన భారతీయతని, మన దేశాన్ని మనమే ముక్కలు చేసుకుంటున్నాం. కారణం మనలో ఐక్యత లేకపోవడం. అది గుర్తించాల్సిన అవసరం మనకి ఈనాడు ఏర్పడింది. అందుకోసమే ఈ ఐక్యవేదిక సంఘీభావాన్ని తెలియజేయడం కోసం. నిజానికి అందరూ బాగుండాలని కోరుకునే జాతి మనది. అది అమెరికా అయినా, అరబ్ అయినా, లేదా ఇంకొక ఇజ్రాయిల్ అయినా అందరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ ఆ బాగు మనం బాగు లేకుండా ఉండే స్థితి ఏర్పడితే దాన్ని ఎదుర్కొనే అవసరం మనకుంది అని గుర్తించాల్సినటువంటి పరిస్థితులు ఈనాడు ఏర్పడ్డాయి. దానికోసం మనం సిద్ధపడాలి. ఈ బంగ్లాదేశ్లో ఈనాడు జరుగుతున్నటువంటి మారణహోమం కావచ్చు, బంగ్లాదేశ్లో ఎక్కడో జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ మన ఇంటి చుట్టుపక్కల, మన ప్రాంతాల్లో, మన ఊళ్ళలో కూడా అలాంటివి జరుగుతున్నా మన దృష్టికి రాకపోవడం దురదృష్టకరం. ఈనాడు అది ఎదురుగా కనపడుతుంది కనుక మనం దాన్ని ఆలోచిస్తున్నాం. కానీ కనపడకుండా చాప కింద నీరులా సాగిపోయేటువంటి మత మార్పిడులు కావచ్చు, లేదా మతోన్మాదం కావచ్చు, దాన్ని గుర్తించాల్సిన అవసరం, దాన్ని అరికట్టాల్సిన అవసరం, అందరూ కలిసి ఒక వేదికగా సాగాల్సిన అవసరం ఉంది అని మనకి ఒక హెచ్చరిక ఈనాడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మారణ హోమం. అది మనకొక గుణపాఠం కావాలి. ఎక్కడో జరుగుతుంది అని అనుకోకండి. అది కూడా ఒకనాడు అఖండ భారత్లో భాగమే అయినప్పటికీ దాన్ని ఒక ప్రత్యేక దేశంగా గుర్తించి వారికి ఆ గౌరవాన్ని ఇచ్చినటువంటి దేశానికే వెన్నుపోటు పొడిచేటువంటి క్రమంలో సాగుతున్న దాన్ని అరికట్టాలి, ఎదుర్కోవాల్సిన అవసరం మనకు. ఈనాడు కేంద్ర నాయకత్వం కావచ్చు, లేదా ప్రాంతీయ నాయకత్వం కావచ్చు, ఆ దిశగా సాగుతున్నందుకు నిజంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి. వాళ్ళందరి వెనకాతల నిలబడాల్సిన అవసరం సమాజానికి ఉంది అని గుర్తు చేయడమే ఈ సంఘీభావ సభ ప్రధానమైన ఉద్దేశంగా మేము భావిస్తాం. నిజానికి దురదృష్టం ఏంటంటే, ఓటు బ్యాంకు కోసం, మతాలకు సపోర్టు చేయడం కోసం డబ్బులు పంచితే ఆ డబ్బుల కోసం ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తున్నారు. కానీ ఆ ఇచ్చే నోటు లేదా దానివల్ల ఏర్పడే సుఖం తాత్కాలికం. 5 సంవత్సరాలు మన జాతిని, మన గౌరవాన్ని, మన దేశాన్ని తాకట్టు పెడుతున్నామని ఆలోచించకుండా ఓటు వేసేటువంటి ఈ సమాజానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వేదిక వేధించి. ఎందుకంటే ఎవడు గెలిస్తే నాకేంటి, ఈ పూట నాకు కావాల్సింది నాకు వస్తుంది, నేను తినాల్సింది, నేను తాగాల్సింది నాకు వస్తుంది కదా అనుకుంటూ ఓట్లు వేసేస్తున్నారు. స్వార్థం కోసం వాళ్ళు ఆ రకంగా నాయకుల్ని ఎన్నుకుంటున్నారు. కానీ ఎన్నుకోబడినటువంటి నాయకులు మీ జాతిని, మీ గౌరవాన్ని, మీ అభిమానాన్ని ప్రపంచ దేశాల ముందు తాకట్టు పెడుతున్నారు, ఇతర మతాల ముందు తాకట్టు పెడుతున్నారని ఆలోచించినటువంటి సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది అని గుర్తు చేయడం కోసం ఈ సభ ఏర్పడింది అని మేము భావిస్తాం.